ఒక సినిమా యాక్ట్ చేస్తే కోట్ల మీద వచ్చేస్తాయి. అలాంటి దాన్ని వదులుకొని ప్రజాసేవ చేయడానికైనా వచ్చాడు ఆయన. వాళ్ళకు పేరు వచ్చేది ఉండదు, ఆ ప్రభుత్వం గెలిచేది ఉండదు. గతంలో రాబోయే కాలంలో కూడా మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. మీ పేరు? నా పేరు పెమ్మడి కాకినాడ జిల్లా. ఓకే, పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? సీనియర్లే, జూనియర్లే. అది ఇంకున్న అంత పాటి జ్ఞానం అనుభవం ఉన్నది. కొత్తగా వచ్చి చెయ్యాలంటే ఎక్కడ సరిపోరు. ఏదైనా సాధించాలన్నా చెయ్యాలన్నా రాజధాని ఇప్పుడు నిర్మాణం ఇప్పుడు ఈ 5 ఏళ్ళు పూర్తి అయిపోద్దని మేమందరం కూడా సంతోషించి ఎదురు చూస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వంలో రైతులకి చాలా నష్టం జరుగుతుంది. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అసలు ఏం చేస్తుంది? మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు అంతా బాగుంది అని జగన్ గారు అంటున్నారు. డబ్బు అమౌంట్ ఆల్రెడీ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో వచ్చేసినాయి. వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉన్నారు రైతులందరూ. వాళ్ళకి గురించి ఎవరెవరో ఏదో చెప్పినంత మాత్రాన్ని అది ఇంకో భ్రమ, అవన్నీ కల్పనలు అన్నీ. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలు అందరికీ సహకరిస్తున్నారు. రైతులందరూ కూడా అందరికీ న్యాయం జరుగుతుంది. కొత్త టెక్నాలజీగా ఇప్పుడు ఇంకా చాలా పెద్ద ఫ్యాక్టరీస్ కూడా వచ్చి ఎంతోమంది నిరుద్యోగులకి కూడా వాళ్ళ గురించి తపన పడుతున్నారు. ఇప్పుడు వచ్చింది 1 సంవత్సరం అయింది కాబట్టి ఇంకా 2 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు. పూర్తి అయితేనే కానీ ఆ విధానాలన్నీ కూడా అమల్లోకి రావాలంటే టైం ఇప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు తెలుస్తుంది ఏం చేస్తున్నారు అనేది. ఇంకా సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు కదా. జగన్ గారు అంటున్నారు కదా, కళ్ళు మూసి తెచ్చేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది, 3 ఏళ్ళ లోపలికి పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే. మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహాలు ఎవరి మటుకాలు సర్దుకొని ఎవరి మటుకాలు నియోజకవర్గాలన్నీ సరిచూసుకొని సరిపెట్టుకొని అని చేయవలసిన పని అంతా ఏదైనా 1-2 నెలలు అయిపోయిందా? మొత్తం కార్యకర్తలను అందరినీ కూడా లైన్లో పెట్టి వాళ్ళందరినీ కూడా మళ్ళీ కార్యక్రమాల్లో పుంజుకోవాలంటే ఒక 1 ఇయర్ అలాగే టైం పడుతుంది. కాబట్టి ఎవరు ఏది చెయ్యాలన్నా ఈ 1 ఇయర్ దాటిన తర్వాతే ఈ ప్రణాళికలు అన్నీ కూడా అమల్లోకి వస్తాయి. ఇంకా ఏదో అన్నప్రాసం ఉన్నాడే ఆవకాయ అన్నట్టు వెంటనే ఎక్కడైపోతాయి అవ్వాలంటేనే ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకటి అమలు జరుగుతూ ఉంటుంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు మాత్రం చాలా బాగుంది. ఎక్కడ ఆయన నిద్ర అవటం లేదు. కనీసం ఆయన శ్రమను చూస్తుంటే అందరికీ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అతనికి బోల్డ్కి వచ్చే ఇన్కమ్ని కూడా వదులుకొని చాలా ధైర్యంగా, ఇంకా అతనికి అయ్యో నాకు ఏమవుతుందని కూడా ఆరోగ్య విషయం కూడా చూసుకోకుండా ఆయన ముందడుగేస్తున్నాడు. అందరికీ గర్వించదగ్గ విషయం. ఆయన అంత అలా తిరగవలసిన పని కాదు. ఆయన ప్రజల సేవ కోసమే తప్ప డబ్బు కావాలంటే అతనికే లెక్కలేదు. బోల్ డబ్బు ఒక సినిమా యాక్ట్ చేస్తే కోట్ల మీద వచ్చేస్తాయి. అలాంటి దాన్ని వదులుకొని ప్రజాసేవ చేయడానికైనా వచ్చాడు ఆయన. ఆయన మీద లేనిపోయిన అపనిందలన్నీ వేస్తున్నారు. ఎందుకు? పరిపాలించే వాళ్ళని పరిపాలించాలి. 5 సంవత్సరాలు ఆయన చేశాడు, ఊరుకోవాలి. మళ్ళీ వీళ్ళని వదలాలి. వీళ్ళు చేస్తున్నంత చెప్పు మళ్ళీ ఇంకెందుకు ఎన్ని ఆటంకాలన్నీ వీళ్ళకి కూడా అవకాశం చెప్పాలి కదా. మరి ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఆ మంచి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడని ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు? ఈయన సర్వీసులోకి వస్తాయి, ఆయన సర్వీసులోకి వస్తాయి కాబట్టి ఆయన పాటు పడుతున్నాడు, సేవ చేస్తున్నాడు. డబ్బు ఆశ ఏమీ లేదు. ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో గట్టిగా కృషి చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని చేయనివ్వాలి. ఎందుకు ఆయన మీద లేనిపోయిన అబండాలు వేసి కల్పనలో చేయడం చాలా తప్పు. అది గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులేంటి? అది అందరికీ తెలుసున్నది ఏంటి? అతను కూడా ఉండే అనుచరులు, ఈ బ్యాక్గ్రౌండ్లు అన్నీ కూడా చాలా వాళ్ళు విధానాలు పద్ధతులు బాగోలేదు అసలు. అతని పద్ధతి నేనేదో చేసానని ఆయన అనుకుంటున్నాడు. కానీ వెనకాత ఉన్న వాళ్ళు అందరూ కూడా ముందుకి రానివ్వకుండా చాలామంది అతన్ని కేవలం అతని అనుచరులే అతను పాడు చేశారు అందరూ. మరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు, నేను వచ్చి న్యాయం చేస్తానని జగన్ గారు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు మోసం చేసేవాడు అనడానికి ఇది కూటమి పరిపాలన. ఇప్పుడు అతను ఒకడే ఇది స్వార్థంగా ఏమీ లేదు. అసలు
అంత ఒక స్వార్థపడే పరుడు అయ్యేలాగైతే పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తారు ఆయనకి ఆ పదవి మీద అతనికి చేశారు, ఎన్నో 4 సార్లు చేశారు. ఇంకా అతనికి ఏం పెద్ద ఆశ లేదు. ఇది అభివృద్ధి అవ్వాలనే కదా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు అవకాశం. మరి జగన్ గారు అన్నట్టు ఆయన మళ్ళీ వస్తాడంటారా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని అంటే ఈ యొక్క విధానాన్ని అన్నీ ఆయన కళతో ఆయన చూస్తాడు కాబట్టి ఆయనకి అర్థమవుతుంది. ఈ అభివృద్ధులు, డెవలప్మెంట్, రాజధాని కూడా నిర్మాణం చాలా వరకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ చూస్తే నేను ఎందుకు చేయలేదని బాధపడే పరిస్థితి ఆయనకే వస్తుంది. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఇది చెప్పుకోవాల్సి ఉంటే, ఒక మాటలో చెప్పవలసి ఉంటే, ప్రజలందరూ కూడా వాళ్ళు ఇంకా గతంలో కన్నా ఇప్పుడు చాలా ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశాలన్నీ కనపడుతున్నాయి. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు గత అనుభవాలు పెట్టి ఆయన మన ఒక రూపురేఖలు, మన ఆంధ్రాని రూపురేఖలు మార్చేస్తారో దాని గురించి చూడవలసిన పని లేదు. ఎందుకంటే ఇదివరకు గతంలో హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారో ఇప్పుడు మన ఆంధ్ర కూడా అదే విధంగా డెవలప్ అవుతుంది అని అందరికీ తెలుసున్న విషయమే. కావాలంటే మీరు ఎదురు చూడండి ఒక 4 ఏళ్ళు, అప్పుడు మీకే తెలుస్తుంది. ఇంకెంతకైనా చెప్పవలసింది ఏమీ లేదు. ప్రజలకి ఎంత న్యాయం చేస్తారో అనేది మీ కళతో మీరే చూస్తారు కాబట్టి మీకు అర్థమైపోద్ది. మీ పేరు? నా పేరు తిరుపాల్ బాబు. ఓకే, పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు దాదాపు అంటే ఇప్పటికి 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు, ప్రతిపక్షంగా కూడా పరిపాలించాడు. అనుభవం గల వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన రైతులకు ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, ఈ రేపు జరుగుతున్న యువతకు ఏం కావాలి అనే దాంట్లో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు వెళ్తాడు. మీరు ఇప్పుడు ఏమంటున్నారు? రైతులకి కానీ విద్యార్థులకు కానీ ముందు చూపుతూ ఉంటారు, ఏది కావాలన్నా కానీ చెప్పి అని అంటున్నారు కదా. మరి ఎందుకని మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఈ ప్రభుత్వం అసలు రైతులకు ఏం చేస్తుంది, రైతుల పట్ల ఎటువంటి న్యాయం చేయట్లేదు అని అంటున్నారు కదా? గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన ముందు ఏం చేశాడు? అమరావతి భూములను కానీ ఎక్కడ చూసినా దేవాదాయ శాఖ భూములు కానీ కబ్జాలు చేసుకొని వాళ్ళ మంత్రులు గెస్ట్ హౌస్లు, రాజభోగాలు అనుభవించారు. ఎక్కడ చూసినా ఇవి నాపరాయి గన్లు కానీ, కోరీలు కానీ అవన్నీ కబ్జా చేశారు. అవన్నీ ఫైళ్ళు మొన్న వాళ్ళ ప్రభుత్వం పోతేనే ఎక్కడ మేము జైలుకు పోతామని చెప్పి ఆ రోజు ఆ ఫైళ్ళు కూడా కాల్చడం జరిగింది మన సెక్రటరియట్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యక్తులకు పరిపాలించే శక్తి లేదు, రైతులను ఆదుకునే శక్తి వాళ్ళకి లేదు. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడితే చంద్రబాబు నాయుడు మీద బురద తల్లితే ఏదో మాకు కొంచెం పేరు వస్తుందని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు పేరు వచ్చేది ఉండదు, ఆ ప్రభుత్వం గెలిచేది ఉండదు. గతంలో రాబోయే కాలంలో కూడా మరి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతాడు. ఇది నగ్న సత్యం. అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, కళ్ళు మూసి తెరిచేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది, 3 ఏళ్ళు ఓపిక పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే, మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారు అని అంటున్నారు కదా. అది పగటి కళలకు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, పగటి కళలకు అంటున్నాడు. కేవలం ఆయన భ్రమ తప్ప ఆయన గతంలో చేసింది ఏం లేదు. ఇప్పుడు చేయబోయడానికి వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు అడుగుతారో తెలియదు. కానీ ఎందుకంటే ప్రజలు చీకొట్టి దాదాపు ఆయనకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా నీకు ఏ విధంగా నువ్వు ఇప్పుడు ప్రజల్ని మెప్పించి ఏ విధంగా నువ్వు గద్దెక్కుతావో అది అర్థం కాకుండా ఏమంటే వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ తెరమరుగైపోతున్నారు. కాబట్టి మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది, మా పెత్తనం ఉంటుంది అని వాళ్ళ అభిమానులు, వాళ్ళ కార్యకర్తలు కొంచెం ధైర్యం చెప్పాలనే ఉద్దేశం తప్ప వాళ్ళకు రియల్గా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది, తెలుగుదేశం కూటమే బాగుంటుంది అనేది వాళ్ళకు తెలుసు. అది నగ్న సత్యం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు అనేవి జరుగుతున్నాయి కదా, ఇవి కొంతమంది వచ్చేసి కక్షపూరితం అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు అలా చేయడు. అట్లా చేయాలంటే రోజుని కానీ, కొడాల నాని కానీ, ఇంకా మిగతా వారిని చాలామందిని చేయొచ్చు. ఆ రోజు అసెంబ్లీలో కానీ ఎక్కడ చూసినా ఎన్నో మాటలు అన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఈ పార్టీ కార్యాలయంని వచ్చి ఇక్కడ చేశారు. అక్కడ మన కూడా ఈయన నాని ఆయన పార్టీ కార్యాలయంలో చేశారు. కాబట్టి అవి రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి
కోర్టు పరంగా అవన్నీ కేసులు నమోదైనాయి కాబట్టి ఆ పద్ధతిలో వాళ్ళు చేయడం జరిగింది. ఎలక్షన్స్ బూత్లో ఒక బూత్లోకి పోయి ఒక మంత్రి అవి పలగొట్టడం చేయడం జరిగింది కాబట్టి ఆ రకంగా వాళ్ళు పబ్లిక్లో పడి పేపర్లో కానీ టీవీలో పడి వాళ్ళు జైలు పోయారు. కానీ చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా ఎవరిపైన చర్య తీసుకెళ్ళలేదు, ఏం లేదు. అట్లా అనుకుంటే రోజున 10 సార్లు జైలు అయ్యేలా, కోడాల నాని అయ్యేలా, చాలామంది అయ్యేలా. మరి అలా చెప్పుకుంటూ పోతే ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం పార్టీ చాలా మంచిది. ఇది ప్రజల పార్టీ, ప్రజల కోసం, బీసీ బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడే పార్టీ కాబట్టి ఇది ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ. ఆ పద్ధతిలోనే కొనసాగుతుంది కాబట్టి ఆ పద్ధతి మారకుండా కూడా చంద్రబాబు నాయుడు కూడా అదే కొనలో అదే పద్ధతిలో కొనసాగుతున్నాడు. కాబట్టి ఇది బీసీల పార్టీ కాబట్టి అందుకే బీసీలు అందరూ కలిసి ఈరోజు 1 కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇంత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీ పార్టీ, ప్రజల పార్టీ కాబట్టి దీనికి ఎప్పుడు అండదండలు బీసీల అండదండ ఉంటుంది.